అతనెవడో ఒక వైసీపీ నాయకుడు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాడు. ధర్నా చేసి ఏం చెప్పాడంటే, ఈ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని విజ్ఞాన్ వాళ్ళకి దారాదత్తం చేయటానికి, ఈ ఆస్తులన్నీ విజ్ఞానం రత్తయ్య లేకపోతే ఆయన కొడుకు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ కాజేయటానికి చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ వేశాడని చెప్పి ఆడెవడో ఒక పనికిమాలినోడు చెప్పాడు. దానికి లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. బాబు, నీకు తెలియదేమో, తెలియకపోతే రూల్స్ తెలుసుకో. స్వచ్ఛంద సంస్థలకి మాత్రమే ఇది ఇస్తారు. మా విజ్ఞాన కాలేజీ స్వచ్ఛంద సంస్థ కాదు. పాయింట్ నెంబర్ 2, నేను తీసుకోవాలన్నా నాకు వైద్య విద్యలో కానీ, నాకు వైద్య నిర్వహణలో కానీ, ఆసుపత్రుల నిర్వహణలో కానీ అనుభవం ఉండాలి. నాకు అటువంటి అనుభవం మా సంస్థలకి లేదు. కాబట్టి నేను ఆ కాలేజీని తీసుకునే అవకాశం లేదురా, తెలుసుకొని మాట్లాడండిరా అని ఆయన పచ్చి గడ్డి, టన్ను గడ్డి పెట్టాడు.